నా పేరు వి శ్యామల అండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ సెంగగూడు నుంచి రావడం జరిగింది. ఈ ఎన్నికల నిర్వహణ సిబ్బంది నేను. ఈ ఎన్నికల నిర్వహణలో డ్యూటీ పడినందువల్ల పోస్టల్ బ్యాలెట్ ద్వారా మా ఓటు హక్కుని మేము వినియోగించుకోవడం జరిగింది. ఈ ఓటు హక్కు అనేది సంపాదించుకోవడానికి ఎంతమందో ప్రాణత్యాగాలు చేస్తే మన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అవతరించడం జరిగింది. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో మన ప్రభుత్వాన్ని మనమే ఎంచుకోవడానికి మనకి మార్గం ఏంటి అంటే అమూల్యమైన మన ఓటు హక్కు. ఈ ఓటు అనేది మన హక్కు. అలాంటి ఓటుని మనం వినియోగించి ఏదైతే ప్రజల మన్ననలను పొందుతూ ప్రజల మనుగడకి ప్రజల శ్రేయస్సుని కోరుకునే ప్రభుత్వాన్ని ఈ ఓటు హక్కు ద్వారా మనమే నిర్మించుకుంటున్నాము. అలాంటి ఓటు హక్కుని మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో గొప్ప మేధావులు అంబేద్కర్ లాంటి వ్యక్తి రాసిన రాజ్యాంగం ద్వారా మనం పొందుకున్న ఓటు హక్కు. ఇది అన్ని దేశాలలో అందరి ప్రజలకి అందుబాటులో లేని ప్రజాస్వామ్యం ఇది మన దేశంలో ఉంది. అలాంటి మన దేశంలో మనం ఖచ్చితంగా మన ఓటు హక్కును మనం వినియోగించుకుని మనకు అందరికీ కూడా నచ్చిన ప్రభుత్వాన్ని మనమే నిర్మించుకోవడానికి మార్గమే ఈ ఓటు. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ నిర్లక్ష్యానికి ఇదవకుండా ఓటు హక్కుని వినియోగించుకుని మనకు నచ్చిన ప్రభుత్వాన్ని మనమే నిర్మించుకుందాం. ప్రజలకు నా నమస్కారం. నేను కొవ్వూరు సబ్ ట్రెజరీ కార్యంలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నన్ను 194 పోలింగ్ స్టేషన్కి గోపాలపురం కాన్స్టిట్యున్సీ అయిన ద్వారకా తిరుమల కాన్స్టిట్యున్సీ 194 పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసినారు. రేపు ప్రజలందరూ చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా ఓటింగు వేసుకోవాలని కోరుచున్నాను. నమస్తే. నా పేరు సత్యసాయి శ్రీనివాసరావు, ఈఓ PR&RD మండల పరిషత్ పోలవరం. నేను ఓటు వేశాను. మీరు కూడా ఖచ్చితంగా ఓటు వేయండి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాం. ప్రియమైన ఓటర్ వేసే అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేసి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరూ దయచేసి పాల్గొనాలని విన్నవించుకుంటున్నాను. నా పేరు సుజారత్న. అయితే మేము ఇప్పటికే ఓటు వేసాము. మీరు కూడా వచ్చి రేపు ఉదయం ఓటు వేసి ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు ఓటు మధ్య టైం అమ్మ ఓటు వేసి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓకేనా? ప్రసాదించినటువంటి ఓటు హక్కు అనేదాన్ని చాలా అమూల్యమైంది. మేము ఇప్పటికీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ముందే మేము మా ఓటు వేసి వచ్చాము. మరి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం అనేది ఓటర్గా మన బాధ్యత. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు మనం పంపించేటువంటి నాయకులు మంచి నాయకులు ఎన్నుకోవడానికి ఓటు అనేది ఆయుధం లాంటిది. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తిని ఓటేసి మరి మంచి పరిపాలన అందించడానికి ఒక ఓటర్గా మీ బాధ్యతను తిరిగి ప్రవర్తించాలని అందరూ కూడా మీ ఓటుల్ని వినియోగించుకొని మీ బాధ్యతను నిర్వర్తించాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా మనవి. నేను ఇవాళ పోలవరం నియోజకవర్గానికి 265 పోలింగ్ బూత్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడే రీచ్ అయ్యాము. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. పోలింగ్ ఏజెంట్స్ ఇప్పుడే రావడం ప్రారంభమైంది. నేను పోస్టల్ బ్యాలెట్ ఏలూరులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నాను. ఓటు అనేది చాలా ప్రాముఖ్యతమైనది. అందరూ ఓటు హక్కు వినియోగించాలి. భారతీయుడైన ప్రతి పౌరుడు ఓటు హక్కు ద్వారా దేశాభివృద్ధికి తన కృషి చేయవలసి వస్తుంది. అందరూ తప్పకుండా ఓటు వినియోగించుకోండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.